ఈయన బల్క సుమను ఎంత అహంకారము, ఎంత బలుపు, చెప్పులు ఆడతారా మీరు ఒకసారి. బల్క సుమన్ అటువంటి వ్యక్తి ఉస్మానియా యూనివర్సిటీకి ఆనాడు ఉద్యమ కాలం కంటే ముందు వచ్చినప్పుడు కనీసము తొడుగుదామంటే చెప్పులు లేకుండే. ఈ బల్క సుమన్ అటువంటి వ్యక్తి పారాగాన్ చెప్పులు, సూట్లు వడ్ల పారాగాన్ చెప్పులతో ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిండు. నాకు ఆ రోజు ఎంత ఆవేశం వచ్చిందంటే, నాది జనగామ కాన్స్టిట్యున్సీ, నా కాన్స్టిట్యున్సీలో కనుక లేదా ఉమ్మడి వరంగల్లో కనుక నువ్వు ఉన్నట్టుంటే, ఆ చెన్నూరే ఉమ్మడి వరంగల్ ఉంటే మాత్రం కొడుక, నేను మాత్రం నిజంగా చెప్తాన్నా ఎంతకంటే తెగించేవాడినిగా. నా ఈ జీవితం ఉంటే పోత పోయింది అనుకుని అంత ఘోరంగా తెగించి ఆ రోజు ఏదైనా ఒకటి జరిగేది. కానీ నువ్వు వచ్చి అటు ఉమ్మడి ఆదాబాద్లో నువ్వు వచ్చి ఉమ్మడి వరంగల్ కాబట్టి బతికిపోయినావు. ఇప్పటికైనా సుమను నీకు చెప్తాను బిడ్డ, రే జర ఒళ్ళు ఈపు జాగ్రత్త పెట్టుకో, మందిలో కనబడకు, కార్యకర్తలకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు కనబడకు. గట్లయితేనే భూమి మీద 4 రోజులు బతుకుతావు, నూకలు తింటావు, గంజో గట్టనో లేకపోతే ఇన్ని రోజులు దోసుక తిని దాచుకున్నటువంటి పైసలతో బతుకుతావు. లేకుంటే మాత్రం ఈపు పగులుతుంది, రాజకీయం పోతుంది, కారు అద్దాలు పగులుతాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.